డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్స్, వెల్కమ్. 10వ తరగతి విద్యార్థులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఎస్ఎస్సి సర్టిఫికేట్ మీ డేటా కరెక్ట్గా ఉండాలంటే జాగ్రత్తలు. ఎస్ మై డియర్స్, మీ జీవితంలో అత్యంత అమూల్యమైన ధ్రువపత్రం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఎస్ఎస్సి సర్టిఫికేట్ మాత్రమే. ఎస్ మై డియర్స్, ఇట్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ సర్టిఫికేట్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితంలో అత్యంత విలువైంది ఈ సర్టిఫికేట్. మరి ఇటువంటి అమూల్యమైన సర్టిఫికేట్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలంటే దానిలో డేటా కరెక్ట్గా ఉండాలి. ఇది పాస్ మార్కులతో కూడి ఉండొచ్చు, తక్కువ గ్రేడ్ ఉండొచ్చు, చివరికి ఫెయిల్ మార్కులు ఉండొచ్చు. కానీ దీని విలువ ఏమాత్రం తగ్గదు. ప్రతి విషయానికి కూడా భవిష్యత్తులో జరిగే ప్రతి సందర్భంలోనూ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది చాలా ప్రధానమైనది. అది ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, కోర్టు కావచ్చు, ఇతర వ్యవహారాల్లో కావచ్చు, ఎంక్వైరీలో కావచ్చు, ప్రతి విషయంలోనూ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అనేది ప్రధానంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి ఎస్ఎస్సి సర్టిఫికేట్ పొందాలనుకుంటే దానికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఈ ఏడాది మీరు అందరూ కూడా పబ్లిక్ పరీక్షలకు హాజరు కాబోతున్నారు. ఫీజు నిమిత్తం పబ్లిక్ పరీక్షలు రాయడం కోసం ముందుగా డేటా ఎంట్రీ చేస్తారు. ఈ డేటాలో మీ యొక్క వివరాలు చాలా జాగ్రత్తగా ఇవ్వాల్సి ఉంటుంది. ఆయా పాఠశాల ఉపాధ్యాయులు కానీ, ప్రధాన ఉపాధ్యాయులు కానీ, అలాగే పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడ ఎటువంటి తప్పులు లేకుండా, కనీసం ఒక అక్షరం కూడా తప్పు లేకుండా పలుమార్లు చెక్ చేసి ఈ యొక్క డేటాను ఎంట్రీ చేయడం జరుగుతుంది. మరి అలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొన్నిసార్లు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో పలు చోట్ల తప్పులు వచ్చే అవకాశం ఉండొచ్చు. అయితే అది ఎలా జరుగుతుంది, ఏ సందర్భంలో జరగవచ్చు అని మనం ఆలోచించుకోవాలి. కాబట్టి మీరు ఈ వీడియో ప్రధానంగా ఎందుకు చేస్తున్నానంటే, మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్, రాబోయే సర్టిఫికేట్లో ఎటువంటి తప్పులు లేకుండా ఉండాలంటే మీరేం చేయాలి. మిత్రులారా, మొదటగా ఇంటి పేరు. ఇంటి పేరు సంబంధించి ఉపాధ్యాయులు పూర్తి చేస్తారు డేటా ఎంట్రీలో. మరి దేని పరిగణలో తీసుకుంటారు? ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ప్రతి విషయానికి సంబంధించి పాఠశాలలో అడ్మిషన్ రిజిస్టర్ ఉంటుంది, అడ్మిషన్ బుక్. ఇదే పాఠశాలకు ప్రధానమైన రికార్డ్. దీనిలో ఎంట్రీ చేస్తున్న డేటాను బట్టి మాత్రమే వివరాలు నమోదు చేయడం జరుగుతుంది. అది మీ ఇంటి పేరు కావచ్చు, మీ పేరు కావచ్చు, మీ యొక్క తండ్రి పేరు కావచ్చు. ప్రధానంగా ఇటీవలనే మనం గత 3 సంవత్సరాలుగా తల్లి పేరు కూడా యాడ్ చేస్తున్నారు. మరి మొదటగా ఇంటి పేరు సంబంధించి వద్దాం. ఇంటి పేరు అడ్మిషన్ బుక్లో ఎట్లా ఉందో అట్లాగా రాయడం జరుగుతుంది. తీరా సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మా ఇంటి పేరు తేడా ఉందండి, స్పెల్లింగ్ తేడా ఉంది అని కొందరు చెబుతూ ఉంటారు. దానికి కారణం ఏమై ఉంటుందంటే, స్పెల్లింగ్ మిస్టేక్కి మీ ఇంటి సభ్యుల్లో ఎవరైనా ముందుగా ఎవరైనా చదివారా పరిగణలో తీసుకోండి. మీ అన్నయ్య కానీ, అక్క కానీ, ఇంట్లో ఎవరైనా సరే, మీ ఫాదర్ సంబంధించి కానీ, మదర్ సంబంధించి కానీ, ఆ ఇంటి పేరు స్పెల్లింగ్ ఎట్లా ఉంది. తదుపరి మన పబ్లిక్ వెళ్ళేటప్పుడు మీరు పూర్తి చేసే ఆ యొక్క డేటాలో ఉపాధ్యాయులు మీకు చూపిస్తారు, ఆ స్పెల్లింగ్ ఈ స్పెల్లింగ్ ఒకలా ఉందా లేదా. అప్పుడు మీరు చెక్ చేసుకుంటే అక్కడికి మీరు
మీ యొక్క ఇంటి పేరు తేడా లేకుండా ఉంటుంది. సాధారణంగా ఏమవుతుందంటే ఉదాహరణకి అయినా అని రాస్తారనుకోండి, కొంతమంది ఏఐ అని రాయొచ్చు, కొంతమంది ఐ అని రాయొచ్చు, రెండు వాడుతుంటారు. అంటే ఇంగ్లీష్లో మనకి 2-3 రకాలుగా రాసే అవకాశం ఉంది కాబట్టి ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తూ ఉంటాయి. ఉదాహరణకి మీ అన్న కానీ అక్క కానీ చదివినప్పుడు స్పెల్లింగు ఇలా ఉండొచ్చు, కానీ మీ అడ్మిషన్ బుక్లో ఇట్లా ఉంది. ఈ అడ్మిషన్ బుక్ బట్టి ఇలాగా రాసేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కసారి ఉపాధ్యాయులకు చెప్పి అది మార్చే సందర్భం చూడవలసిన పరిస్థితి. అలాగే దానికోసం ఏం చేయాలో కూడా ఉపాధ్యాయులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ చిన్న విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే పేరు విషయాల్లో కూడా స్పెల్లింగ్ తెలుగులో ఉంటే పర్వాలేదు, అది ఇంగ్లీష్లో స్పెల్లింగ్ ఉంటే అడ్మిషన్ బుక్ బట్టే రాసిస్తారు సేమ్ స్పెల్లింగ్. ఉదాహరణకి సీత ఉందనుకోండి, SITA రాయొచ్చు, లేకపోతే SEE కొంతమంది ఎలా రాస్తారు, లేకపోతే THA రాయొచ్చు. ఇలా రకరకాలుగా ఇంగ్లీష్లో రాయటానికి అనుకూలమైన సందర్భాలు ఉంటాయి. అలాగే సాంబయ్య ఉందనుకోండి, సాంబయ్య ఇలా రాస్తారు కొంతమంది, BA ఇలా రాయొచ్చు. ఇదే సాంబయ్య స్పెల్లింగ్ని మనం IAH రాస్తూ ఉంటారు. ఇలాగ మనకి ఒక్కో రకమైన స్పెల్లింగ్ వేరువేరుగా రాసేటప్పుడు అక్కడ తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉండడానికి తగు విధంగా మీరు ముందుగా మేల్కోవాల్సిన అవసరం ఉంది. అలాగే పూర్తి పేరు చాలామందికి తక్కువ ఉంటుంది, కానీ కొంతమందికి వీర వెంకట సత్యసూర్య శివరామ నాగ గోపాలకృష్ణరాజు అన్నట్టు కొన్ని పేర్లు ఉంటూ ఉంటాయి. మరి ఆ పేరంతా సర్టిఫికెట్లో వస్తుందా అంటే రాదు. మరి ఎంతవరకు రాయాలి అంటే 40 లెటర్స్, మనకి 40 సంబంధించి 40 లెటర్స్కి అవకాశం ఉంటుంది. ఆ 40లోంచే మనం పూర్తి చేయాలి. కాబట్టి ఆ పేరు ఉన్నప్పుడు ఇంటి పేరు రాస్తారు ఫస్ట్, తదుపరి మధ్యలో ఉన్న తీసేసి మనకి ఆ చెట్టు చివరికి ఏది ఉందో అది రాసుకోవడం, మధ్యలో మీకు ఇంపార్టెంట్మైన కీవర్డ్ ఏదైతే ఉందో ఆ కీ పేరు కూడా మీరు శివప్రసాద లేకపోతే రాంప్రసాద అన్నట్టు అది కరెక్ట్గా మీరు పూర్తి చేయండి. మిగతా అన్నీ కూడా VVR అని మధ్యలో ఉండే అక్షరాలన్నీ కూడా ఇలా క్యాపిటల్ లెటర్స్ పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఆ పూర్తి పేరు ఎలాగా సార్ట్ చేసుకోవాలో మీరు ఆలోచించుకొని మీ ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. దీనికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. అలాగా 40 లెటర్స్కి వాటిని పట్టించాలి. నెక్స్ట్ తండ్రి పేరు. తండ్రి పేరు కూడా ఇది చాలా ప్రధానమైంది. తండ్రి పేరు ఏం జరుగుతుందంటే అడ్మిషన్ బుక్ ఉంటుంది కదా, ఈ అడ్మిషన్ రిజిస్టర్లో ఎలా ఉంటే అలాగే రాస్తారు. ఇక్కడ మార్చడం అనేది ఉండదు. ఉదాహరణకి రమణ అని పేరుంది అడ్మిషన్ బుక్లో, రమణనే రాస్తారు. కానీ వారి యొక్క రేషన్ కార్డులోనో ఆధార్ కార్డులోనో వెంకటరమణ ఉండొచ్చు. ఈ వెంకటరమణ యాడ్ చేయడం అంటే కష్టం కదా, మళ్ళీ అడ్మిషన్ బుక్లో మార్పులు రావాలి. ఒకవేళ ఇటువంటి పేర్లు ఏవైనా మార్పు ఉంటే ఎక్కడి నుంచి జరుగుతుంది ఈ ప్రాసెస్? మళ్ళీ మీరు ఎక్కడైతే ప్రైమరీ స్కూల్లో చదివారో, ప్రాథమిక పాఠశాల అంటే సాధారణంగా హై స్కూల్కి ఎక్కడి నుంచి వస్తారు? ఫిఫ్త్ క్లాస్ కానీ 6th, 7th, 8th తర్వాత హై స్కూల్కి రావడం జరుగుతుంది. అక్కడ ముందుగా మార్పు చేయవలసి ఉంటుంది. ఇది ముందుగా ప్రాథమిక పాఠశాలలో మార్పు చేసిన తర్వాత ఆ రికార్డ్ షీట్ని సరిచేసి తదుపరి ఇక్కడ హై స్కూల్లో కూడా సరిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి అంటే ఎందుకంటే రేపు ఇక్కడ కూడా ఎందుకు మార్పు జరగాలి అని ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు స్టడీ సర్టిఫికేట్కి వెళ్ళినప్పుడు అక్కడ తండ్రి పేరు వేరుగా, ఇక్కడ హై స్కూల్ వేరుగా ఉండకూడదు కదా. కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే చదివారో ఒక్కొక్కసారి ప్రాథమిక పాఠశాలలో 3rd క్లాస్ వరకు ఒక స్కూలు, తర్వాత 4th, 5th ఒక స్కూల్, అంటే ఈ 2 స్కూల్లో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది.
స్టడీ సర్టిఫికెట్ నిమిత్తం మీరు ఆయా పాఠశాలలో కూడా మార్పులు చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇది ఎలా చేయాలన్నది ఆ పాఠశాలకు వెళితే అక్కడ ప్రధానోపాధ్యాయులు మీరు చెబుతూ ఉంటారు. అలాగే ఇంకా మనకి తల్లి పేరు ఈ మధ్య యాడ్ అయ్యింది. అలాగే మనకి ఆధార్ కార్డుకి సంబంధించి కానీ అమ్మఒడికి సంబంధించి కానీ ఇప్పుడు తల్లి పేరు ప్రధానంగా ఉంది. తల్లి పేరు ఎలాగైతే ఉందో అదే మనం బ్యాంక్ బుక్లో ఎలా ఉందో అలాగే రాసుకుంటున్నారు. పెద్దగా తప్పులు వచ్చే సందర్భం లేదు. ఏదేమైనా వారి పేరు క్లియర్గా ఎలాగైతే ఉందో అలా ఉండవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో పేర్ల విషయంలో మీరు ఇంటి దగ్గర కుటుంబంలో సంబంధించి అంటే అన్ని చోట్ల ఒకే విధంగా ఉండే విధంగా రేపు ఆస్తుల వ్యవహారంలో కావచ్చు, లేకపోతే ఉద్యోగంలో కావచ్చు, ఎక్కడైనా సరే ఆ పేరులో తేడా లేకుండా ఉండాలి. అలాగే తండ్రి పేరులో కానీ తల్లి పేరులో కానీ ఎటువంటి మార్పులు లేకుండా ఉంటే మీకు ఎటువంటి అవరోధాలు లేకుండా ముందుకెళ్ళే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే ఉపాధ్యాయులు కరెక్ట్ చేస్తారు. ఇంకా ఏమైనా వ్యవహారాలు ఇంకా కరెక్షన్ కావాలంటే నోటరీ చేయడం, లేకపోతే ఆధార్ కార్డు మార్చుకోవడం వంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయాలు పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సంప్రదించి మీరు త్వరగా ఆ విషయాలు తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, ఇక తదుపరి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో పుట్టిన తేదీ. ఇది చాలా ప్రధానమైంది. ఎందుకంటే ఇది కూడా అడ్మిషన్ బుక్కే. అడ్మిషన్ బుక్లో ఏదైతే ఉందో అదే పుట్టిన తేదీగా ప్రధాన ఉపాధ్యాయులు రాయడం జరుగుతుంది. దీంట్లో ఎటువంటి మార్పు ఉండదు. మరి ప్రధాన ఉపాధ్యాయులు వారికి ఎక్కడి నుంచి వస్తుంది? సపోజ్ స్కూల్ జీహెచ్ఎం గారికి ముందు రికార్డ్ షీటు పట్టుకొస్తారు కదా, రికార్డ్ షీటు ఎలిమెంటరీ పాఠశాల నుంచి మీరు తీసుకొస్తారు రికార్డ్ షీట్. ఆ రికార్డ్ షీట్లో ఏదైతే పుట్టిన తేదీ ఉందో అదే ఇక్కడ నమోదు చేయడం జరుగుతుంది. సరేనా? అదే ఈ రెండు టాలీ అయితే ఒకసారి టాలీ చేసుకుంటారు. అదే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్లో మార్పులు అనేవి జరిగే అవకాశం లేదు. కొంతమందికి ఆధార్ కార్డులు సంవత్సరాలు తేడా ఉన్నాయండి, ఇక్కడ డేట్ తేడా ఉందంటారు. కానీ ఆధార్ కార్డులోనే మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అడ్మిషన్ బుక్ ప్రకారం ఎటువంటి చేంజ్ అనేది ఉండదు. ఇంకా ఖచ్చితంగా మార్పు జరగాలంటే దాని వ్యవహారం ఏమైనా ఉంటే మీరు ప్రధానోపాధ్యాయులతో మాట్లాడవలసి ఉంటుంది. కాబట్టి పుట్టిన తేదీ విషయంలో మాత్రం అడ్మిషన్లో బుక్లో ఏదైతే ఉందో అది మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఈ విషయం గమనించాలి. మీ ఆధార్ కార్డులో తేడాలున్నా ఇక స్కూలుకు సంబంధించి ఎటువంటి సంబంధం ఉండదు. కాబట్టి ఈ పుట్టిన తేదీ అనేది ముందుగానే మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ తేడాలుంటే ప్రాథమిక పాఠశాలలో కూడా మీరు పరిశీలించి ఇది టాలీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ పుట్టుమచ్చలు. ఇవి కూడా జాగ్రత్తగా మీరు చూపించాలి. ఎందుకంటే ఖచ్చితంగా పుట్టుమచ్చలు అనేవి నమోదు చేస్తారు. మోల్స్ అంటే సాధారణంగా ఇది చిన్న విషయమే కానీ ఒక్కొక్కసారి కొన్ని ఉద్యోగాల్లో పుట్టుమచ్చలు అనేవి కూడా చాలా ప్రధానం. కాబట్టి మిమ్మల్ని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క మోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్గా ప్రధాన పాత్ర పోషిస్తాయి. సాధారణంగా బాగా కనిపించే పుట్టుమచ్చలు మీరు నమోదు చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ ఫోటో కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీ జీవితంలో ఫస్ట్ మనకి సర్టిఫికెట్లో మీ ఫోటో వస్తుంది కదా, మరి చక్కగా మీరు నవ్వుతూ ఉండాలి. లేకపోతే ఆ ఫోటో ఎప్పుడు కూడా మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది మీకు సంబంధించి. సో ఈ చక్కని ఫోటోతోటి మీరు చక్కగా నవ్వుకునే విధంగా ఉండేటట్లు మరి చక్కగా మీరు ఫోటో తీయించుకోండి. అలాగే ఇంకోటి ఏంటంటే సంతకం. ఒక రకంగా మీ యొక్క తొలి సంతకం అన్నమాట. మీరు తదుపరి పెద్ద పెద్ద ఆఫీసర్లు కావచ్చు, లేకపోతే గెజెటెడ్ హోదాలో పనిచేయచ్చు, వేరైనా సరే మీ సంతకాలు ప్రధానమైన. అలాగే ప్రతి విషయంలో కూడా ఏదన్నా చాలా సందర్భాల్లో మన సంతకం చేయవలసి ఉంటుంది. ఈ సంతకం సంబంధించి మీరు ముందుగా నేర్చుకోండి. కొంచెం బాగా పెద్ద పేరు కలవారు షార్ట్గా తీసుకుని ఏదైతే పడుతుందో
అది అక్కడ మనం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక మనకి నిర్ణీతమైన అంటే ఫోటో కింద మనకి మీ యొక్క సంతకం కూడా వస్తుంది కాబట్టి ఈ ప్లేస్లోనే ఇక్కడ మనం సంతకం చేయవలసి ఉంటుంది. అక్కడ పట్టించే విధంగా మన సంతకం ఉండాలి కాబట్టి మీరు ఆ సంతకాన్ని ముందుగానే ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఉపాధ్యాయులు కూడా మీకు సహకరిస్తారు కాబట్టి ఆ పేరు బ్లాక్ పెన్ తోటి తీసుకోవడం జరుగుతుంది. దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఫోటో చక్కని నవ్వుతో ఫోటో తీసుకోండి. అలాగే సంతకం కూడా బాగా చేయడం నేర్చుకోండి. ఇలాగ మనకి ఈ యొక్క డేటా ఎంట్రీలో ఇప్పుడు డేటా ఎంట్రీ చేస్తున్నారు. ఈ డేటా మాత్రం చాలా బాగా ఉండేటట్లు మీరు చూసుకోండి, చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇస్తారు, ఈ డేటా ఇస్తారు. మీరు మీ తల్లిదండ్రులు కూడా సంతకం చేయవలసి ఉంది. ఒక్కసారి సంతకం చేసి కమిట్ అయిన తర్వాత మీరు చూసినట్టే కదా లెక్క, మరి మీరు చూసుకున్నారు కాబట్టి మీరు చూడటానికి డేటా ఇస్తారు కాబట్టి ఆ డేటాలో చక్కగా ఏమైనా తప్పులు ఉండే చూసుకుని సరి చేసుకోండి. ఓకేనా? అలాగైతే మీకు చక్కగా మీ సర్టిఫికెట్ ఎటువంటి తప్పులు లేకుండా వస్తుంది. ఆల్ ది బెస్ట్ మై డియర్స్. ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే వీడియోలు అన్నీ కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.